ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అంటే అరాచకాలు, అభివృద్ధి శూన్యం. ఎక్కడ చూసినా అందరిని ఊరికే ఏదో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము. కూటమి ప్రభుత్వం అంటే అరాచకాలే, అభివృద్ధి ఎంత ఏం లేదు. మా గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళ పరిపాలనలో 2 ఏళ్ళు కరోనాతో ప్రపంచమంతా అతులకుతులమైంది. అయినా కూడా తట్టుకొని ఈ 3 ఏళ్ళ పరిపాలనలోనే ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు. ఏందప్పంటే పిల్లలకి చదువులు కానీ, గ్రామ సచివాలయాలు అప్పుడైతే మండలంలో చుట్టుపక్కల ఊర్లన్నీ ఒక మండలానికి రావాల్సిందే, ఏదన్నా కావాలంటే పని. ఈ పొద్దు 2000 జనాభా ఆడుంటే ఆడ ప్రతి ఒక్క సచివాలయాలు కట్టినాడు. ఆడ ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్లు కానీ ఏంటి కావాలన్నా సచివాలయంలో పనులు అవుతున్నాయి. సచివాలయం ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్ళలో పర్మనెంట్ ఉద్యోగాలు. 5 పిల్లల్ని వాలంటీర్లు పెట్టి 5,000 వాళ్ళకు గౌరవ వేతనం ఇచ్చి ముస్లిం ముత్తుకోళ్ళకి తిరగలేకోకుంటే వాళ్ళకి ఇండ్ల కాటికే సప్లై చేసేటట్లు చేశాడు. ఇట్లా బ్రహ్మాండంగా 3 ఏళ్ళలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి 3 పార్టీలతో పొత్తులేంది చెప్పి ఆపొద్దు గెలవలేడు. ఈవీఎంలతో గెలిచాడు అప్ప. అభివృద్ధి ఏంది చేసేది ఏం లేదు అప్ప. ఊరికి అందరినీ భయపడేయడమో కొట్టడమో ఏదన్నా నిజాలు ఇప్పుడు మా ఇంట్లో లేదని మాట్లాడినామనుకో మమ్మల్ని వేసుకొని పోయి స్టేషన్లో పెట్టడము కేసులు పెట్టడము కొట్టడము. ఇట్లా భయపడిచ్చి భయభ్రాంతులు చేసినా మేము జగన్ కోసం మా ప్రాణాలు ఇస్తాము. ఎందుకంటే జగన్ బ్రహ్మాండంగా పేద ప్రజలకి అందరికీ బ్రహ్మాండం చేస్తున్నాడు. ఇక్కడ మా తోపుతెర్తి ప్రకాష్ రెడ్డి కూడా 40 ఏళ్ళ కళ పేరు డ్యామ్కి నీళ్ళు తెప్పించా. పిఏబిఆర్ నుంచి ఎన్నో కోట్లు పెట్టి ఊరూరికి నీళ్లు సప్లై చేయించా. ఈ పొద్దు ఇక్కడ మా రాష్ట్రాల్లో కాలువలన్నీ సిమెంట్ అలికేపించి నీళ్లు భూగర్భ జలాలని అడగంటి పోయేటట్టు చేశారయ్యా. ఈ పొద్దు రైతులంతా ఎట్లా బతకాలా? మూగజీవాలు నీళ్లు తాగేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్య అనంతపురం వచ్చినప్పుడు రాయలసీమ ద్రోహి జగన్ అసలు ఆయనకేం తెలియదు, గొడ్డల పోటే తప్ప ఏం తెలియదు. స్వామి ఆయనంతా డంబాచారం అప్ప. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఆయన ఏంది లేదు చేసేది. ఎప్పుడు ఆయన 40 ఏళ్ళు సర్వీస్ అంటాడు. 3-4 సార్లు సీఎం అంటాడు. మళ్ళీ ఏం చేసినావయ్యా? నువ్వు ఏం చేసినావు చెప్పు. అన్ని జగన్మోహన్ రెడ్డి కాపీలు కొడుతున్నావు. అమ్మఒడి తల్లికి వందనం పెడితే ఇట్లా అన్నీ జగన్వే కాపీ కొట్టుతున్నావు. కానీ నువ్వు స్వచ్ఛందంగా చేసింది ఏంది లేదప్పా. కాబట్టి 2029లో ప్రజలంతా నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటారు. మా రాప్తాడు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.